హాయ్ టుడే మనము PLSQLలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనము కండిషనల్ స్టేట్మెంట్స్ అనే టాపిక్ని ఎందుకు యూస్ చేస్తాము అంటే మనము PLSQLలో ఎంటర్ చేసిన డేటా అనేది ట్రూనా ఫాల్సా అని చెక్ చేసి ఒక డెసిషన్ని తీసుకోవడం కోసం మనము కండిషనల్ స్టేట్మెంట్స్ అనే టాపిక్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, మీరున్నారు, ఏటీఎం సెంటర్కి వెళ్ళి కార్డు ఇన్సర్ట్ చేసి పిన్ను ఎంటర్ చేశారు. ఆ పిన్ కనుక కరెక్ట్ అయితే ట్రాన్సాక్షన్స్ని అలౌ చేస్తుంది. ఒకవేళ ఆ పిన్ కనుక రాంగ్ అయినట్లయితే ట్రాన్సాక్షన్స్ని అలౌ చెయ్యదు. అక్కడ మనము ఎంటర్ చేసిన పిన్ అనేది కరెక్టా కాదా అని ఒక కండిషన్ని చెక్ అనేది చేస్తుంది. అందువల్ల వాటిని కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేసి కాల్ చేస్తారు. మనమిచ్చిన డేటా అనేది కరెక్టా కాదా, కరెక్ట్ అయితే ఏ రిజల్ట్ డిస్ప్లే చేయాలి, రాంగ్ అయితే ఏ డిస్ప్లే చేయాలి అని ఒక డెసిషన్ని తీసుకుంటాయి. అందువల్ల వీటిల్ని డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అని కూడా కాల్ చేస్తారు. PLSQLలో మనకి 4 టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి అంటే ఇఫ్ ఎల్స్ లాడర్, నెస్టెడ్ ఇఫ్ అనేసి కాల్ చేస్తారు. ఇఫ్ అనేది ఒకే ఒక కండిషన్ని చెక్ చేయడం కోసం యూజ్ అనేది చేస్తాము. ఇఫ్లో ఉన్న కండిషన్ కనుక ట్రూ అయితే మనకి దాని కింద మనము ఏ స్టేట్మెంట్ని అయితే రిప్రజెంట్ చేస్తామో ఆ స్టేట్మెంట్ని ప్రింట్ అనేది చేస్తుంది. ఇఫ్ చెక్స్ ఓన్లీ వన్ కండిషన్ అనేసి కాల్ చేస్తారు. ఇఫ్ ఎల్స్ అనేది ఎయిదర్ ఆర్ నెయిదర్ అనే కండిషన్స్ని చెక్ చేస్తుంది. అంటే ఇఫ్లో ఉన్న కండిషన్ కనుక ట్రూ అయితే దాని కింద ఉన్న స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ఇఫ్లో ఉన్న కండిషన్ కనుక రాంగ్ అయినట్లయితే ఎల్స్ అనే కండిషన్కి మూవ్ అవుతుంది. దీన్నే మనము ఇఫ్ ఎల్స్ అనేసి కాల్ చేస్తాము. థర్డ్ వన్ ఇఫ్ ఎల్స్ లాడర్. 2 కంటే ఎక్కువ కండిషన్స్ని చెక్ చేయాలి అన్నప్పుడు మనము ఇఫ్ ఎల్స్ లాడర్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము. ఫోర్త్ వన్ నెస్టెడ్ ఇఫ్ అనేసి కాల్ చేస్తారు. నెస్టెడ్ అంటే ఏంటి? ఒక కండిషన్ కింద అనదర్ సబ్ కండిషన్ని జనరేట్ చేయడాన్ని ఏమని కాల్ చేస్తారు? నెస్టెడ్ ఇఫ్ అనేసి కాల్ చేస్తారు. మనము ఇప్పుడు PLSQLలో ఇఫ్ ఎల్స్కి ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫస్ట్ మనము ఇఫ్
స్టేట్మెంట్స్కి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవడం జరుగుతుంది. సో మనము PL/SQLలో ఏ ప్రోగ్రామ్ జనరేట్ చేయాలి అన్నా మనము నోట్ప్యాడ్లోనే డిజైను చేస్తాము. SQL నుంచి నోట్ప్యాడ్ ఓపెన్ చేయాలి అంటే హోస్ట్ నోట్ప్యాడ్. మనము డిజైన్ చేసే ప్రోగ్రామ్కి ఒక నేమ్ ఉండాలి. నేను C1 అనే నేమ్ని అసైన్ చేశా. C1.SQL ఎంటర్. ఈ విధంగా నోట్ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఈ డైలాగ్ బాక్స్లో నో అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నా టాపిక్ ఏంటి అంటే నేను ఒక నెంబర్ని ఎంటర్ చేస్తాను. ఆ నెంబర్ 10 కంటే పెద్దది అయితే వెల్కమ్ టు ది క్లాస్ అనేసి ప్రింట్ అవ్వాలి. డిక్లేర్. నేను ఒక నెంబర్ ఇస్తాను. నెంబర్ అనేది ఏ డేటా టైపు అంటే ఇంటీజర్. n అనే ఒక వేరియబుల్ని ఇంటీజర్లో డిఫైన్ చేశాను. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. nకి రన్ టైంలో వాల్యూని అసైన్ చేయాలి. అడ్రస్ ఆఫ్ n. ఇఫ్ n గ్రేటర్ దాన్ 10 దెన్ అయితే dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఏమని ప్రింట్ అవ్వాలి? వెల్కమ్ టు ది క్లాస్ అనేసి ప్రింట్ అవ్వాలి. ఇఫ్ బిగిన్ అయితే కంపల్సరిగా ఎండ్ అవ్వాలి. మనము ఇఫ్ని ఎండ్ చేయాలి అంటే ఎండిఫ్ అనే కమాండ్ ద్వారా ఇఫ్ని క్లోజ్ చేస్తాము. ఓవరాల్గా ఎండ్. ప్రోగ్రామ్ బిగిన్ అయితే కంపల్సరీగా ఎండ్ అనేది అవ్వాలి. సో ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. ఎంటర్ వాల్యూ ఫర్ n అంటుంది. నేను 22 అని ఎంటర్ చేశా. ఇఫ్ కార్డ్కి వస్తుంది. n అంటే ఎంత? 22 గ్రేటర్ దాన్ 10. ఈ కండిషన్ ట్రూ అయ్యింది కనుక ఇక్కడ వెల్కమ్ టు ది క్లాస్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇఫ్లో ఉన్న కండిషన్ కనుక రాంగ్ అయితే ఈ స్టేట్మెంట్ని ప్రింట్ చెయ్యదు. ఇఫ్ కండిషన్ దెన్ అంటే అయితే అని మీనింగు. ఈ కండిషన్ ట్రూ అయితే ఇక్కడున్న స్టేట్మెంట్ని ప్రింట్ అవుతుంది. ఇఫ్ బిగిన్ అయితే కంపల్సరీగా ఎండ్ చేయాలి. అలా ఎండ్ చేయాలి అంటే ఎండిఫ్ అనే దాన్ని యూస్ చేస్తాం. ఇలా టైప్ చేసిన తర్వాత ఫైల్ మెనూ మీద క్లిక్ చేసి సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఎక్కడ సేవ్ చేయాలి అంటే డి డ్రైవ్. ఇక్కడ ఒరాకిల్ 1 అనే ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఓపెన్. ఫైల్ నేమ్ C1.SQL అని టైప్ చేసి సేవ్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. ఆ తర్వాత ఈ నోట్ప్యాడ్ని క్లోజ్ చేయాలి. ఇక్కడ సర్వర్ని ఆన్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ఆ తర్వాత ఆ నోట్ప్యాడ్లో ఉన్న ప్రోగ్రామ్ని మన SQLలోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. అలా
ఇంపోర్ట్ చేయాలి అంటే గెట్ అనే కమాండ్ వాడతాం. ఎక్కడ సేవ్ చేసాం? డి డ్రైవ్ స్లాష్ ఒరాకిల్ 1 స్లాష్ c1.sql అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ ప్రోగ్రామ్ ఇక్కడికి వస్తుంది. స్లాష్ టైప్ చేసి ఎంటర్ అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎంటర్ వాల్యూ ఫర్ n 34. ఇక్కడ మనకి వెల్కమ్ టు ది క్లాస్ అనేసి ప్రింట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ ఇఫ్ కార్డ్కి వస్తుంది. n అంటే ఎంత? 34. 34 గ్రేటర్ దెన్ 10. 34 అనేది 10 కంటే పెద్దది అంటుంది. అంటే కండిషన్ ట్రూ అయ్యింది కనుక మనకి వెల్కమ్ టు ది క్లాస్ అనేసి ప్రింట్ అవుతుంది. మరలా రన్ చేస్తున్నాను. స్లాష్ టైప్ చేసి ఎంటర్ అంటే మరలా రన్ అవుతుంది. నేను 3 అని టైప్ చేసి ఎంటర్ అన్నా. ఇక్కడ ఎటువంటి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వలేదు. ఎందుకు అంటే ఇఫ్ కార్డ్కి వస్తుంది. n అంటే ఎంత? 3. 3 గ్రేటర్ దాన్ 10. 3 అనేది 10 కంటే పెద్దదా? కాదు. అంటే ఇక్కడున్న కండిషన్ అనేది ఫాల్స్ అయింది. ఎప్పుడైతే ఇఫ్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అవుతుందో ఈ స్టేట్మెంట్ని ప్రింట్ చెయ్యదు. సో ఈ విధంగా మనము ఒక వాల్యూ ఇచ్చి ఆ వాల్యూ 10 కంటే పెద్దది అయితే వెల్కమ్ టు ది క్లాస్ అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ 10 కంటే చిన్నది అయితే ఎటువంటి స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వకూడదు అనేసి చెక్ చేశాము. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. మనము నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలి. హోస్ట్ నోట్ ప్యాడ్ c2.sql. ఇక్కడ వచ్చిన డైలాగ్ బాక్స్లో నో అనే బటన్ని ప్రెస్ చేయాలి. నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ ఈవెన్ నెంబర్ అయితే ఈవెన్ నెంబర్ అని చెప్పాలి. ఒకవేళ ఆడ్ నెంబర్ అయితే ఆడ్ నెంబర్ అని చెప్పాలి. డిక్లేర్ n అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఏ డేటా టైపు? ఇంటీజర్. బిగిన్ nకి రన్ టైంలో ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాను. n ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ n. ఇఫ్ n మోడ్ 2 ఈక్వల్స్ టు 0 దెన్ అయితే dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఏమని ప్రింట్ అవ్వాలి? ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ ఇఫ్లో ఉన్న కండిషన్ రాంగ్ అయితే ఎల్స్లోకి మూవ్ అవుతుంది. అక్కడ dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఏమని ప్రింట్ అవ్వాలి? ఆడ్ నెంబర్. ఇంతటితో ఇఫ్ క్లాస్ ఇఫ్ని ఎండ్ అనే కమాండ్ ద్వారా క్లోజ్ చేస్తాము. ఓవరాల్గా ప్రోగ్రామ్ క్లోజ్ అయ్యింది. సో మనము ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనేది చేస్తాము. డి డ్రైవ్ ఎక్కడ అంటే ఒరాకిల్ 1 అనే ఫోల్డర్ని క్లిక్ చేసి ఓపెన్. ఫైల్ నేమ్ c2.sql సేవ్. ఈ విధంగా సేవ్ చేసిన తర్వాత నోట్ ప్యాడ్ని క్లోజ్ చేస్తాం.
మనము సర్వర్ని యాక్టివేట్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ప్రోగ్రామ్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి. గెట్ d:/oracle1 అనే ఫోల్డర్లో c2.sql ఎంటర్ స్లాష్ టైప్ చేసి ఎంటర్ అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎంటర్ వాల్యూ ఫర్ n 4 అని ఇచ్చాను. ఏమని ప్రింట్ అయింది? ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అయింది. ఫస్ట్ ఇక్కడికి వస్తుందండి. ఇఫ్ స్టేట్మెంట్ కాడికి మూవ్ అవుతుంది. n అంటే ఎంత? 4. 4 మోడ్ 2 అంటే 4ని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అని అడిగాను. రిమైండర్ 0. 0 ఈక్వల్స్ టు 0. ఈ కండిషన్ ఏమైంది? ట్రూ అయ్యింది. కనుక ఈవెన్ నెంబర్ అనేసి ప్రింట్ అవుతుంది. మరలా రన్ చేస్తున్నా. స్లాష్ ఎంటర్. ఎంటర్ వాల్యూ ఫర్ n 5 అని ఇచ్చాను. ఏమని ప్రింట్ అయింది? ఆడ్ నెంబర్. ఫస్ట్ n కాడికి వస్తుంది. n అంటే ఎంత? 5. 5 మోడ్ 2 అంటే 5ని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అన్న? 2 2s are 4. 5లో 4 అనేది తీసివేస్తే రిమైండర్ 1 వస్తుంది. ఈ ప్లేస్లో 1. 1 ఈక్వల్స్ టు 0. 1 అనేది 0కి ఈక్వల్ అంటుంది. 1 అనేది 0కి ఈక్వలా? కాదు. అంటే ఇఫ్లో ఉన్న కండిషన్ రాంగ్ అయింది. వెంటనే ఎల్స్కి మూవ్ అవుతుంది. ఎల్స్లో ఏమనుంది? ఆడ్ నెంబర్ అనేసి ప్రింట్ అవుతుంది. మోడ్ అంటే ఇక్కడ రిమైండర్ అనేసి మీనింగు. అంటే ఎన్లో ఉన్న వాల్యూని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0కి ఈక్వల్ అయితే అది ఈవెన్ నెంబర్. ఒకవేళ ఇఫ్లో ఉన్న కండిషన్ కనుక రాంగ్ అయితే ఎల్స్కి మూవ్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఒక నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్ ఈవెన్ వాల్యూ అయితే ఈవెన్ అని చెప్తుంది. ఆడ్ అయితే ఆడ్ అనేసి చెప్తుంది. ఇక్కడ 2 చాయిసెస్ ఉన్నాయి, ఈవెన్ ఆర్ ఆడ్. అందుకని మనము ఇఫ్ ఎల్స్ అనే కండిషనల్ స్టేట్మెంట్ని యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, నేను ఒక నెంబర్ని ఎంటర్ చేస్తాను. ఆ నెంబర్ పాజిటివ్ అయితే పాజిటివ్ అని చెప్పాలి, నెగిటివ్ అయితే నెగిటివ్ అనేసి చెప్పాలి. టు చెక్ ద గివెన్ వాల్యూ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ మనము నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలి అంటే హోస్ట్ నోట్ ప్యాడ్ c3.sql ఇక్కడ ఓపెన్ అయిన డైలాగ్ బాక్స్లో నో అనే బటన్ని ప్రెస్ చేయాలి. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ డిక్లేర్. డిక్లేర్ అనేది వేరియబుల్స్ని డిక్లేర్ చేయడం కోసం యూజ్ చేస్తాము. నేను ఒక నెంబర్ ఇస్తాను. n అనే వేరియబుల్ని ఇంటీజర్లో డిఫైన్ చేశాను. ఆల్ న్యూమరికల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్ అనేసి కాల్ చేస్తాము. బిగిన్ nకి వాల్యూ రీడ్ చేయాలి. n:= అడ్రస్ ఆఫ్ n.
ఇఫ్ ఎన్ గ్రేటర్ దాన్ 0 సున్నా కంటే పెద్దది అయితే ఏమని ప్రింట్ అవ్వాలి? dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఏమని ప్రింట్ అవ్వాలి? ఇట్ ఈస్ ఏ పాజిటివ్ నెంబర్ అనేసి ప్రింట్ అవ్వాలి. ఒకవేళ ఇఫ్లో ఉన్న కండిషన్ రాంగ్ అయితే ఎల్స్కి వెళ్ళి dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఏమని ప్రింట్ అవ్వాలి? ఇట్ ఈస్ ఏ నెగటివ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. ఇంతటితో ఇఫ్ క్లోజ్ చేయాలి అంటే ఎండ్ ఇఫ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓవరాల్గా ప్రోగ్రామ్ని క్లోజ్ చేసాము. సో ఇఫ్లో ఉన్న కండిషన్ కనుక ట్రూ అయితే ఇక్కడున్న స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. ఇఫ్లో ఉన్న కండిషన్ కనుక రాంగ్ అయితే ఎల్స్లోకి వెళ్ళి అక్కడున్న స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. 0 కంటే బిగ్గెస్ట్ వాల్యూస్ని పాజిటివ్ వాల్యూస్ అంటారు. 0 కంటే చిన్న వాల్యూస్ని నెగటివ్ వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. డి డ్రైవ్ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఒరాకిల్ 1 అనే ఫోల్డర్ని క్లిక్ చేసి ఓపెన్. ఫైల్ నేమ్ c3.sql సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత నోట్ప్యాడ్ని క్లోజ్ చేయాలి. మనము సర్వర్ని యాక్టివేట్ చేయాలి అంటే సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ప్రోగ్రామ్ని ఇక్కడికి తీసుకురావాలి అంటే గెట్ d:/oracle1 అనే ఫోల్డర్లోంచి c3.sql అని టైప్ చేసి ఎంటర్ అంటే ఆ ప్రోగ్రామ్ ఇక్కడికి ఇంపోర్ట్ అవుతుంది. స్లాష్ టైప్ చేసి ఎంటర్ అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎంటర్ వాల్యూ ఫర్ n 5 అని ఇచ్చాం. ఇక్కడ అవుట్పుట్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ నెంబర్ అనేసి ప్రింట్ అయింది. ఫస్ట్ ఇఫ్ కార్డ్కి వస్తుంది. n అంటే ఎంత? 5. 5 గ్రేటర్ దాన్ 0. 5 అనేది 0 కంటే పెద్దది అని అంది. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. కనుక ఇక్కడికి వచ్చి ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ అనేసి ప్రింట్ అవుతుంది. మరలా రన్ చేస్తున్నాను. ఎంటర్ n వాల్యూ -2 ఏమని ప్రింట్ అయింది? ఇట్ ఈజ్ ఏ నెగటివ్ నెంబర్ అని ప్రింట్ అయింది. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇఫ్ కార్డ్కి వస్తుంది. n అంటే ఎంత? -2. -2 గ్రేటర్ దాన్ 0. -2 అనేది 0 కంటే పెద్దదా? కాదు. అంటే ఇఫ్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అయింది. వెంటనే ఎల్స్కి వెళ్ళిపోతుంది. ఎల్స్కి వెళ్ళి ఏమని ప్రింట్ అవుతుంది? ఇట్ ఈజ్ ఏ నెగటివ్ నెంబర్ అనేసి ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనం ఇచ్చిన వాల్యూ అనేది పాజిటివ్ అయితే పాజిటివ్ అని, నెగటివ్ అయితే నెగటివ్ అనేసి ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నేను ఒక ఇయర్ని ఎంటర్ చేస్తాను. ఆ ఇయర్ అనేది లీప్ ఇయరా కాదా అనేది చెక్ చేయాలి. మనము నోట్ప్యాడ్ ఓపెన్ చేయాలి. హోస్ట్ నోట్ప్యాడ్ c4.sql నో అనే ఆప్షన్ని ప్రెస్ చేయాలి. నేనిచ్చిన ఇయర్ అనేది లీప్ ఇయర్ అయితే లీప్ ఇయర్ అని, ఒకవేళ లీప్ ఇయర్ కాకపోతే లీప్ ఇయర్ కాదు అనేసి చెప్పాలి. మనం ఇచ్చిన ఇయర్
లీప్ ఇయర్ అయితే లీప్ ఇయర్, కాకపోతే కాదు అని చెప్పాలి. అసలు లీప్ ఇయర్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఇయర్ని 4 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే దాన్ని లీప్ ఇయర్ అనేసి కాల్ చేస్తారు. లేకపోతే నాట్ లీప్ ఇయర్ అంటారు. డిక్లేర్ n అనే ఒక వేరియబుల్ తీసుకున్న ఏ డేటా టైపు? ఇంటీజర్. బిగిన్ nకి వాల్యూ అనేది రీడ్ చేసిన n కోలన్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ n. ఇఫ్ nలో ఉన్న వాల్యూని 4 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0. ఇక్కడ డివైడ్ చేయడం కోసం మోడ్ అనేది యూజ్ చేస్తాం. దేని చేత? 4 చేత. రిమైండర్ దేనికి ఈక్వల్ అవ్వాలి? 0కి. దెన్ అయితే dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఏమని ప్రింట్ అవ్వాలి? లీప్ ఇయర్ అని ప్రింట్ అవ్వాలి. ఎల్స్ dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ నాట్ లీప్ ఇయర్ అనేసి మనము ఎంటర్ చేసాము. ఇంతటితో ఇఫ్ అనేది ఎండ్ అవ్వాలి. ఎండ్ ఇఫ్. ఓవరాల్గా ప్రోగ్రామ్ ఎండ్ అయ్యింది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఎంటర్ వాల్యూ ఫర్ n అని అడుగుతుంది. నేను 20, 24 అని ఎంటర్ చేశాను. అంటే మనకి n అనే వేరియబుల్లోకి 20, 24 అనే వాల్యూని అసైన్ చేశాను. ఇక్కడికి వస్తుంది n అంటే ఎంత? 20, 24 బై 4 అంటే 20, 24ని నేను 4 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అని అడిగాను. 20, 24 బై 4. ఇక్కడ 506 ఇంటూ 4 20, 24 రిమైండర్ 0 వస్తుంది. అంటే మనకి ఈ ప్లేస్లో 0 ఈక్వల్స్ టు 0 కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. కనుక లీప్ ఇయర్ అనేసి ప్రింట్ అవుతుంది. ఏదైనా ఒక ఇయర్ని 4 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే దాన్ని లీప్ ఇయర్ అనేసి కాల్ చేస్తాము. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేయాలి. ఎక్కడ? డి డ్రైవ్. ఇక్కడ మనకి ఒరాకిల్ 1 అనే ఫోల్డర్ని క్లిక్ చేసి ఓపెన్ అనాలి. ఫైల్ నేమ్ c4.sql సేవ్. ఆ తర్వాత ఈ నోట్ ప్యాడ్ని క్లోజ్ చేయాలి. ఆ తర్వాత మనము ఇక్కడ సర్వర్ని యాక్టివేట్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ప్రోగ్రామ్ని ఎస్క్యూఎల్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. d:/ ఎక్కడ సేవ్ చేసాం? ఒరాకిల్ 1 అనే ఫోల్డర్లో. ఏ నేమ్తో? c4.sql/enter 2024 అని ఇచ్చాను. అవుట్పుట్ లీప్ ఇయర్ అనేసి ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఇఫ్ కార్డ్కి వస్తుంది. n అంటే ఎంత? 20, 24 మోడ్ 4. 20, 24ని 4 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అన్న? మనకి 20, 24ని 4 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0. 0 ఈక్వల్స్ టు 0 అంటే ఈ కండిషన్ ట్రూ అయ్యింది. కనుక లీప్ ఇయర్ అనేసి ప్రింట్ అవుతుంది. ఒకవేళ మరలా రన్ చేసి 20,
23 అని ఎంటర్ చేశాను. ఏమని వచ్చింది? నాట్ లీప్ ఇయర్. ఫస్ట్ ఇఫ్ కాడికి వస్తుంది. ఎన్ అంటే ఎంత? 2023 బై 4 రిమైండర్ 3 వస్తుంది. 30 ఈక్వలా? కాదు. అంటే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది. ఎల్స్లోకి వెళ్ళిపోయి ఏమని ప్రింట్ అవుతుంది? నాట్ లీప్ ఇయర్ అనేసి ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనం ఇచ్చిన ఒక ఇయర్ అనేది లీప్ ఇయర్ అయితే లీప్ ఇయర్ అనేసి, కాకపోతే నాట్ లీప్ ఇయర్ అనేసి ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనము ఇఫ్ ఎల్స్ ద్వారా ఒక ఇయర్ అనేది లీప్ ఇయర్ అయితే లీప్ ఇయర్ అని, కాకపోతే కాదు అనేసి ప్రింట్ చేశాము. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే, నేను 2 నెంబర్స్ని ఎంటర్ చేస్తాను. ఆ 2 నెంబర్స్లోంచి బిగ్గెస్ట్ వాల్యూని ప్రింట్ చేయాలి. మనము నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలంటే హోస్ట్ నోట్ ప్యాడ్ c5.sql. ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది. ఆ డైలాగ్ బాక్స్లో నో అనే బటన్ని ప్రెస్ చేయాలి. ఇక్కడ వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి అంటే డిక్లేర్ అనే కమాండ్ని యూజ్ చేస్తాము. ఏ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నా. ఏ డేటా టైపు? ఇంటీజర్. అదేవిధంగా బి అనే ఒక వేరియబుల్ని తీసుకున్నా. ఇంటీజర్. సో ఫస్ట్ ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. నాకు ఏకి రన్ టైంలో ఒక వాల్యూని అసైన్ చేయాలి. ఏ కోలన్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ ఏ. ఏ అనే వేరియబుల్కి ఒక వాల్యూని ఎంటర్ చెయ్యండి అని అడుగుతుంది. బి కోలన్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ బి. ఫస్ట్ ఇఫ్ కాడికి వస్తుంది. ఏ గ్రేటర్ దాన్ బి దెన్ అయితే dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఏమని ప్రింట్ అవ్వాలి? ఏ ఈస్ బిగ్. ఒకవేళ ఇఫ్ రాంగ్ అయితే ఎల్స్లోకి వెళ్ళి dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఏమని ప్రింట్ అవ్వాలి? బి ఈస్ బిగ్ అని ప్రింట్ అవ్వాలి. ఇంతటితో ఇఫ్ క్లాస్ ఓవరాల్గా ప్రోగ్రామ్ క్లాస్ చేశాను. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. ఎంటర్ వాల్యూ ఫర్ ఏ. నేను 5 అని ఇచ్చాను. నెక్స్ట్ ఎంటర్ వాల్యూ ఫర్ బి. నేను 10 అని ఇచ్చాను బికి. ఇఫ్ కాడికి వస్తుంది. ఏ అంటే ఎంత? 5. బి అంటే ఎంత? 10. 5 గ్రేటర్ దాన్ 10. 5 అనేది 10 కంటే పెద్దది అంటుంది. అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయింది. ఎప్పుడైతే ఇఫ్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అవుతుందో ఎల్స్కి మూవ్ అవుతుంది. ఇక్కడ బిఏస్ బిగ్ అనేసి ప్రింట్ అవుతుంది. ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నా ఫోల్డర్ అనేది డి డ్రైవ్లో క్లిక్ చేశాను. డి డ్రైవ్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రోల్ చేస్తే ఒరాకిల్ 1 అనే ఫోల్డర్ ఉంది. దాని మీద క్లిక్ చేసి ఓపెన్ అనాలి. ఫైల్ నేమ్ c5.sql సేవ్. ఆ తర్వాత ఈ నోట్ ప్యాడ్ని క్లోజ్ చేయాలి. అలా చేసిన తర్వాత సర్వర్ని ఆన్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. మనం సేవ్ చేసిన ప్రోగ్రామ్ని SQL ఎన్విరాన్మెంట్లోకి
తీసుకుని రావాలి. అలా తేవాలి అంటే గెట్ అనే కమాండ్ వాడతాం. d://c5.sql/ అని టైప్ చేసి ఎంటర్. వాల్యూ ఫార్ ఏ అని అడిగింది, 5 అని ఇచ్చాను. ఎంటర్ వాల్యూ ఫార్ బి 10 అని ఇచ్చాను. ఏమని ప్రింట్ అయింది? బి ఈజ్ బిగ్ అనేసి ప్రింట్ అయింది. ఫస్ట్ ఇఫ్ కార్డ్కి వస్తుంది. ఏ అంటే ఎంత? 5. బి అంటే ఎంత? 10. 5 గ్రేటర్ దాన్ 10. 5 అనేది 10 కంటే పెద్దదా? కాదు. అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయింది. ఎప్పుడైతే ఇఫ్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అయిందో వెంటనే ఎల్స్కి మూవ్ అవుతుంది. ఎల్స్కి వెళ్ళి ఏమని ప్రింట్ అవుతుంది? బి ఈజ్ బిగ్ అనేసి ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనము 2 నెంబర్స్ని ఇఫ్ ఎల్స్ ద్వారా కంపేర్ చేసి ఏ పెద్దది అయితే ఏ బిగ్గెస్ట్ అని, ఒకవేళ ఇఫ్ కండిషన్ రాంగ్ అయితే ఎల్స్కి వెళ్ళి బి ఈజ్ బిగ్ అనేసి ప్రింట్ అవుతుంది. సో టుడే మనము క్లాస్లో కండిషనల్ స్టేట్మెంట్స్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కండిషనల్ స్టేట్మెంట్స్ అనే టాపిక్ని దేనికి యూస్ చేస్తాము అంటే, మనము ఎంటర్ చేసిన డేటా అనేది ట్రూనా ఫాల్సా, ట్రూ అయితే ఏ రిజల్ట్ రావాలి, ఫాల్స్ అయితే ఏ రిజల్ట్ రావాలి అని ఒక డెసిషన్ని తీసుకోవడం కోసం మనము కండిషనల్ స్టేట్మెంట్స్ అనే వాటిల్ని యూస్ చేయడం జరుగుతుంది. PLSQL supports mainly 4 types of conditional statements. There are if, if-else, if-else ladder, nested if అనేసి కాల్ చేస్తారు. ఈ 4 కండిషనల్ స్టేట్మెంట్స్లోంచి ఇవాళ మనము ఇఫ్ ఎల్స్కి ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.